మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాట్ కామెంట్స్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరికించి జైలుకు పంపించే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. జైలుకు వెళ్తాను కానీ పార్టీ మారబోనని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ తో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు ఎర్రబెల్లి దయాకర్ రావు. ప్రజల కోసం పోరాటం చేస్తే జైలు పోయినా మళ్ళా బెదిరిస్తాను నేను ఎన్నో ఇంట్లో ఇట్లే పోయడానికి సిద్ధంగా ఉన్నాను. మనం తప్పు చేయలే, 40 ఏళ్ళ నుంచి ఒక మచ్చలేదు, కావాలని బెదిరిస్తా ఉంటారు. నేనొక్కటే ప్రజలందరి కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్న పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు, మళ్ళా ఎన్నికలు అయితే ఇక్కడి నుంచి పోరాటం చేసేందుకే సిద్ధంగా ఉంటారు. మీరు ఏం పెద్ద అదే ప్రకటన ఇటుపోతాడు అటుపోతాడుగా ప్రచారం చేస్తాను. మహారాష్ట్ర ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కుమారస్వామి అందిస్తారు. కుమారస్వామి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాట్ కామెంట్స్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు మనం ఏ కోణంలో అర్థం చేసుకోవచ్చు? అప్డేట్స్ ఏంటి? మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రాజకీయంగా చాలా ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితం లోపల ఎదుర్కొన్నటువంటి అనుభవాలు, ఆయన రాజకీయంగా ఏ రకంగా కష్టసాధింపు చేస్తున్నారనేటువంటి విషయం మీద ఆయన చాలా హాట్ కామెంట్స్ చేశారు. ఇటీవల నుంచి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు నుంచి ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి పెద్ద ఎత్తున దుమారం చేస్తుంది. రాజకీయ వర్గాల్లో చాలా చర్చకు దారితీస్తుంది. ఈ విషయంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు నేరుగా సంబంధం ఉందని, ఆయన సొంత గ్రామమైనటువంటి పర్వతగిరిలోని ఒక ఇంట్లో ఈ రకమైనటువంటి కుట్రకు తెరలేసిందనేటువంటి ఒక ప్రచారం జరగడంతో ఆయన మొత్తంగా కూడా తనకు సంబంధం లేదని చాలా రోజులుగా ఆయన దీని మీద క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, దీన్ని దయాకర్ రావు వైపు మరించడంతో ఈ రోజు పాలకుర్తిలో జరిగినటువంటి రైతు దీక్ష లోపల టీఆర్ఎస్ కార్యకర్తలకి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకి ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో తనను ఇరికించేటువంటి ప్రయత్నం చేశారు. నేను ఎట్టి పరిస్థితులను భయపడకూడదు, నేను తప్పు చేయలేదు అనేటువంటి విషయాన్ని ఒకసారి మొత్తం పాలకుర్తి ప్రజలకైతే క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవంలో తన మీద ఒక్క మచ్చ కూడా లేదని, తాను ఒక్కసారి అన్ని చేస్తే 6 సార్లు విజయం సాధించాను, 4 సార్లు గుర్తుగా ఓడినటువంటి కడియం లాంటి వ్యక్తులు నాకు ఇలాంటి అపప్రద మూట కట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. భయపడదు, పాలకుర్తి వదిలిపెట్టి పోయేది లేదు. బీఆర్ఎస్ పార్టీ నుంచే మళ్ళీ పాలకుర్తిలో నిలబడతాను, పాలకుర్తి నుంచి పోటీ చేస్తాను, నిలబడతాను, కార్యకర్తలకి అండగా ఉంటానని చెప్పి క్లారిటీ ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో భయపడలేదు. తాను గతంలో బాబ్లీ విషయంలో తెలంగాణ ఎలాగైతే బాబ్లీ విషయంలో మహారాష్ట్ర పోలీసులతో దెబ్బలు తిన్నాను, అనంతపురంలో జరిగినటువంటి రైతు ఉద్యమంలో దెబ్బలు తిన్నాను, తెలంగాణలో రైట్. థ్యాంక్ యూ కుమారస్వామి.